తాటి ముంజలు, వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటి ముంజలు బయట నుంచి కొబ్బరిలా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు చాలా ప్రత్యేకమైనవే. వేసవి సెలవులకు పల్లెటూర్లు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. పట్టణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. తాటి ముంజలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు. ఎండలు మండిపోతున్న వేళ, గొంతు తడారిపోతున్న సమయంలో రోడ్డు పక్కన బండ్ల మీద కనిపించే తాటి ముంజలు చూస్తే ప్రాణాలిచ్చేస్తుంది. ఏప్రిల్ నుండి మే చివరి వరకు పుష్కలంగా లభించే ఈ ముంజలు చూడటానికి జెల్లీలా మృదువుగా ఉంటూ ప్రకృతి అందించిన స్వచ్ఛమైన వరప్రసాదంగా నిలుస్తాయి. అసలు కల్తీ లేని ఈ ఐస్ యాపిల్స్ లో శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం నుండి పోషకాలు నీరు బయటకు పోయి త్వరగా అలసిపోయే వారికి తాటి ముంజలు దివ్య ఔషధంలో పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తాయి. పని ఒత్తిడిలో నీళ్లు సరిగ్గా తాగక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ క్యాలరీలుండి ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే ఈ ముంజలను వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో అవసరం. తాటి ముంజలకు ఒక చరిత్ర ఉంది. తాటి ముంజని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంతో ఇదిగా చేస్తే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వాటి గురించి ఎంతో గోదావరి జిల్లాలో అయితే ఇంకా ఉంది. నా పేరు కూడా తాడి శకుంతల. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి కూల్ డ్రింకుల కంటే, ఐస్ క్రీముల కంటే ముంజలు తినండి. పేద బడుగు వర్గాలకి వ్యాపార వ్యవహారాల్లో కూడా సహకరించాల్సిన బాధ్యత మనకుంది. ఈ సీజన్ వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులకు కాస్త విరామం ఇచ్చి ముంజల వ్యాపారంలో నిమగ్నమవుతున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు వీటిని విక్రయిస్తూ డజన్ సుమారు 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. తద్వారా రోజుకు దాదాపు 4,000 రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తూ ఖాళీగా ఉండకుండా ఈ సీజనల్ బిజినెస్ తో ఉపాధి పొందుతున్నారు. తాటి ముంజలు ఈ ఎండాకాలంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. పేదలకి అదొక జీవనాధారం. పేదలు చెట్లెక్కి కొట్టుకొచ్చి రోడ్ల మీద ఈ అమ్మటం వల్ల, దీన్ని తినటం వల్ల చాలామందికి ఆరోగ్యకరమైన విషయాలు మెండుగా ఉన్నాయి. పుష్కలంగా దానికి సంబంధించినటువంటి విటమిన్స్ అన్నీ కూడా పేదలకు అందుతూ ఉన్నాయి. ఆ వాటర్ తాగటం వల్ల, ముంజుల్లో వాటర్ తాగటం వల్ల పేదలకి దాహం తీరుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా పేదలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉన్నారు. దీన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నారని ఎక్కువగా ఈ అమ్ముడుపోతున్నాయి విజయవాడ నగరంలో అని చెప్పేసి ప్రధానంగా. అదే ముంజలో ముచ్చట రాగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రాకమానవు. సెలవుల్లో ఊరెళ్ళినప్పుడు తోటలోకి వెళ్లి పెద్దవాళ్లు చెట్టెక్కి తాటిగెలలు కోసి కింద పడేస్తుంటే ఆ తాటికాయల కోసం పరుగు తీయడం ఒక సరదా. పదునైన కత్తితో పైన పీచు తీసి ఆ తెల్లటి ముంజలను చేత్తో తీసి తింటుంటే వచ్చే ఆ తృప్తి వేరు. ముంజలు తినడం అయిపోయాక ఆ కాళీ తాటికాయలకు మధ్యలో ఒక కర్రనమర్చి తాటి బండి చేసి రోడ్ల వెంట పరిగెత్తుతూ ఆడుకున్న రోజులు ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి. నేటి తరం పిల్లలకు ఈ అనుభవాలు తక్కువే అయినా ఈ ముంజల రుచి మాత్రం ఇప్పటికీ మరవలేంది.
వేసవికాలం కూల్ డ్రింక్ కన్నా తాటి ముంజలు తినటం వల్ల విటమిన్స్ బాగుంటాయి, ప్లస్ దాహం కూడా తీరిపోతుంది. పేదవాడికి తక్కువ అందుబాటులో వస్తుంది. వేపిల్లి ఇవన్నీ తింటారు కానీ దానికన్నా ఇవి తక్కువగా వస్తాయి. ప్లస్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు, దావత కూడా తీరుతుంది. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఈ తాటి ముంజలనే మర్చిపోయారు. చిన్నప్పుడు మేము తాటి ముంజల్ని చెట్లు కోసుకుని తినేవాళ్ళం. ఇది ఎండబెట్టుకొని తర్వాత ఆడుకునేవాళ్ళం. చక్రాలా కట్టుకొని ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది అప్పుడు. ఆ రోజులన్నీ మర్చిపోతున్నారు ఇప్పుడు జనం. మర్చిపోయి ఇప్పుడు కూల్ డ్రింక్లే తాగుతున్నారు కానీ ముంజలు ఎవరు తినట్లేదు. పొద్దున్న 4 గంటలు వేసి కాయలు కోసుకుంటాం. నలుగురు కోస్తాం. నలుగురు కోసుకుని కాయ మూటలు వేసుకుని ఆటో వేసుకుని అక్కడికి వచ్చేప్పటికి 11 అయ్యిద్ది. 11 కాడ నుంచి 4 వరకు అమ్ముతాం. ఇవన్నీ పోగేసుకుని మా చెత్త తీసుకెళ్ళేపటికి ఇంటికి వెళ్ళేపటికి 6, 7 అయిపోద్ది. మాకు రోజుకి వచ్చి మనిషికి వచ్చి 820 రూపాయలు మిగులుతాయి. మా కష్టం అదే. ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఈ 2 నెలలు సీజన్ తర్వాత మిగతా పొలం వ్యవసాయం పనికి వెళ్తాం. వ్యవసాయం పనికి వెళ్తాం శుభ్రంగా. ఇదే తాటి చెట్లు కూడా పాడుకుంటారా మీరు? లేదండి, పులిగాని కోసుకుంటాం. పులిగాని కోసుకుంటాం. రైతులు కోసుకోమంటే పశువులే పడదని కోసుకుంటాం. ఈ ఆటో ఖర్చులు మా కష్టమే మిగిలేదు. మన కూలి పాటి మాకన్నా ఎక్కువ మిగలదు. ఎంత వస్తే అంతే మిగులుతుంది. ఈ 2 నెలలు టైం బట్టి అందరూ వ్యాపారం ఉన్నారు కాబట్టి అందరికి అదే పని కాబట్టి వచ్చిన వాళ్ళు ఒక రోజున మిగిలితే ఒక రోజున కాయ వెళ్ళిపోతాం. ఏ టైం ఆదివారం కొంటారు కదా, సండే కాబట్టి ఇంకా అంతకని వస్తాం. ఆదివారం కదా సండే కాబట్టి అందరూ కొంటారు కానీ వస్తాం డైలీ. ఇంకా అంతగానే ఏమి ఉండదు. ఏముంటాయి వాళ్ళ 100 రూపాయలు పెట్టి కొంటారు కొంతమంది. ఒక రోజున 100. ఈ 4 రోజులు కదా కాయ దొరకదు కాబట్టి 100 రూపాయలు అమ్ముతాం. తర్వాత 80 రూపాయలు, 70 రూపాయలు, 50, 60 రూపాయలు తగ్గుతాం. ఇంకా అంతగానే ఏం లేదు.